కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పలేదు, శ్రీకృష్ణ శరీరము ఉపచారముగా చేసుకుని ఈశ్వరుడు భగవతత్వమును బోధించినారు. అది తెలుసుకోవాలి. అహంకారముచే వ్యామోహమును పొంది ఉన్న బుద్ధి గలవాడు నేను కర్తను అని తలిపోయుచున్నాడు. సర్వవ్యాపియగు పరమాత్మ ఎవని యొక్క పాపమునైనను స్వీకరించుట లేదు, సుకృతమును కూడా స్వీకరించుట లేదు మొదలైన ప్రకరణముల యందు నిరూపించబడినది. అంటే నాకు దేనితోనూ సంబంధం లేదప్ప అని చెప్పాడు పరమాత్మ. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఎవరి యందు ఒకడు నాకు ఇష్టడని కానీ ఒకడు నాకు ఇష్టడు లేదని కానీ ఏమీ లేదు, అందరూ నాకు ఒకటే అని భగవంతుడు చెప్పాడు. మేము కూడా దానికి తగ్గట్లుగానే వ్యాఖ్యానించితిమి. రాబోయే ప్రకరణముల యందు కూడా ఈ విషయమును నిరూపించగలము. ఇది ఇక్కడ వరకు చెప్పినాం. 18వ అధ్యాయంలో దీనిపైన చర్చలు పైన చర్చలు ఎంత లోతుగా వెళ్ళిపోతారంటే ఆచార్యుల వారు అంత లోతుగా వెళ్ళిపోయి ప్రతి విషయమును పట్టుకుంటూ అసలు అక్కడ చూడండి, కర్మ అంటే ఏమి, కర్త అంటే ఏమి, భోక్త అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏమి, దానం అంటే ఏమి, తపస్సు అంటే ఏంటి, వీటన్నింటినీ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, చేస్తే ఎట్లా చేస్తాడు, చేయకపోతే ఎట్లా చేయుడు, అసలు సాత్విక కర్త ఎట్లా చేస్తాడు, సాత్విక కర్త జ్ఞాని అవుతాడా కాడా, సరే జ్ఞాననిష్టలో ఉండేవాడు వీటన్నింటినీ ఎలా చేస్తాడు, కర్మతో సంబంధం ఉందా లేదా, కర్మతో సంబంధం ఉంటే ఎలా ఉంటాడు, సంబంధం లేకపోతే ఎలా లేకుండా ఉంటాడు, వీటన్నింటినీ ఇంకా 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 బాగా విపులంగా దీనిపైన చర్చిస్తాం అని ఆచార్యులు వారు చెప్తున్నారు. సరే, ఇప్పుడు దానికి మళ్ళీ పూర్వపక్షం ఒకటి అడుగుతున్నాడు. సరే, అట్లయినచో ఆత్మయందు క్రియాత్మత్వము అనగా కర్తృత్వము, కారకాత్మత్వము అనగా క్రియలో కర్మయోగుట, ఫలాత్మత్వము ఫలభోక్తృత్వము స్వతహాగా లేకున్నచో, అవిద్యచే ఆరోపించబడినచో కర్మలను చేయవలసినది అజ్ఞానులు మాత్రమే గాని జ్ఞానులు కాదు అని నిర్ధారితమగును. అంటే శాస్త్రము నిరర్థకమని తేలినట్లే అయినది అని ఈ పూర్వపక్షి యొక్క సిద్ధాంతం. అంటే ఏంటంటే అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏం చేయాలంటే, నువ్వు క్షేత్రజ్ఞుడు కాదయ్యా, నువ్వు క్షేత్రజ్ఞుడు కాదు అని చెప్పడం పూర్వపక్షి యొక్క ఉద్దేశం. నువ్వు క్షేత్రజ్ఞుడవైతే నీకు ఇంక శాస్త్రంతో పని లేదు. క్షేత్రజ్ఞుడే నువ్వు అయిపోయినావు అనుకో, ఇంకా శాస్త్రంతో పనిలేదు నీకు. అంటే శాస్త్రము క్షేత్రజ్ఞుని తెలుసుకునేదానికి క్షేత్రజ్ఞుని కొరకు చెప్పబడింది. అంతేగాని నువ్వేమంటున్నావు ఇప్పుడు, క్షేత్రజ్ఞుడే నేను అని నువ్వు అంటున్నావు. ఏమయ్యా, ఆచార్యులు వారు అన్నారా లేకపోతే భగవంతుడు అన్నాడా? భగవంతుడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఇంత స్పష్టంగా భగవంతుడు చెప్తే, భగవంతుడు చెప్పిన మాటను అర్థం చేసుకోవాల్సిన పనిలే. ఉడిపిలో ద్వైత సిద్ధాంతం, ఉడిపి ద్వైత సిద్ధాంతం అంటే ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాలకు ముందు అనుకుంటాను, 2 సంవత్సరాల్లో సంవత్సరం ముందో నేను పేపర్లో చూసింది ఏంటంటే ఒక ప్రకటన. ఏమిటంటే
ద్వైత సిద్ధాంతమే సత్యమైనదని మేము నిరూపించడానికి గాను సభను ఏర్పాటు చేసినాము. దీనిలో ఎవరైనా సరే పాల్గొనవచ్చును. ఎవరైనా సరే పాల్గొనవచ్చును అంటే అర్థం ఏంటి? దాంట్లో టాపిక్ ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయం సద్విద్య తత్వమసి అనేటువంటి 6వ అధ్యాయం పైన అక్కడ విచారణ. ఇప్పుడు తత్వమసి అనేటువంటి దాన్ని అక్కడ విచారణ చేస్తే సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని చెప్తాడన్నమాట. 6ని శ్వేతకేతువుకు చెప్తాడు. సహా ఆత్మ తత్వమసి శ్వేతకేతో. సహా అది ఆత్మ ఏదైతే ఉన్నదో అదే తత్ త్వం అసి ఆ ఆత్మే నీవై ఉండవు అని ఇంత స్పష్టంగా చెప్తా అంటే దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సహా ఆత్మ అతత్వమసి అని నిరూపించుకొని కూర్చున్నారు. దీనికోసం ఒక సభను ఏర్పాటు చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే డిక్లేర్ చేసుకుని ద్వైత సిద్ధాంతమే సత్యమైనది అని ఒక స్టేట్మెంట్ ఎంచుకొని వాళ్ళు పెట్టుకున్నారు. జ్ఞానులుగా ఉండే వాళ్లకు వాళ్ళు విచారణలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు? జ్ఞానులు. ఎందుకు విచారణలోకి వెళ్ళాల్సిన పని లేదు అంటే ఈ విచారణలో అద్వైత సిద్ధాంతము కరెక్ట్ అని నిన్ను ఆడ వచ్చి విచారణలో నెగ్గినంత మాత్రాన ఏడేం ఒరిగేదేం లేదు. ద్వైత సిద్ధాంతమే కరెక్ట్ అని నిరూపించినంత మాత్రాన వీడికి ఆత్మస్వరూపానికి పోయేదేమీ లేదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒకసారి గుర్తించండి. మీరు నిద్రపోయినారు. నిద్రపోతే ద్వైతముందా అద్వైతముందా? ద్వైతము లేదు, అద్వైతము లేదు. ద్వైతము అద్వైతము రెండూ లేనటువంటి స్థితి నిద్రలోనే ఉందంటే మరి ఇంకా సహజత్వ స్థితిలో నీకు ద్వైతముందా అద్వైతముందా? ఏవీ లేవు. ఏవీ లేనటువంటి స్థితి అది నా స్థితి. అందువలన జ్ఞానులు ఏం చేస్తారంటే ఇటువంటి వాదోపవాదములకు వెళ్ళరు. వాళ్ళని ఎవరైనా ఆశ్రయిస్తే స్పష్టంగా చెప్తారు. స్పష్టంగా చెప్పి ఉన్నతత్వాన్ని తెలియజేస్తారు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటే ఏంటి? ఆత్మయందు కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది, తర్వాత కారయితృత్వం అంటే ఈ కర్మకారకములను ఉన్నాయి. ఈ కర్మకారకాలు 7 ఉన్నాయి. ఆ 7 కర్మకారకాలు అనేటువంటివి ఆత్మయందు ఉన్నాయి అని వీళ్ళు ఎవరు? పూర్వమీమాంసవాదులు. ఆ పూర్వమీమాంసవాదుల్లో చేరిన వాళ్ళే ఈ ద్వైతులు కూడా. వీళ్ళందరూ కూడా చేరి ఆత్మస్వరూపానికి ఉంది కదా, ఎందుకు లేకుండా పోతుంది అని మాట్లాడుతున్నారు. అందుకే ఆచార్యులు వారు చెప్తున్నారు, ఇది సత్యమే, ఇది యథార్థమే, ఇటులనే నిర్ధారితమైనది. ఇదే విషయము జ్ఞానికి జ్ఞాననిష్టయే గాని కర్మలు లేవు. కర్తృత్వాభిమాన పురస్సరముగా చేసే కర్మలు ఆత్మానాత్మ వివేకము లేని వానికి మాత్రమే. ఆత్మానాత్మ వివేక జ్ఞానము ఎవరికి లేదో వారికి ఇవి వర్తిస్తాయి. ఏంటివి? కర్తృత్వము, భోక్తృత్వము, ఈ కర్మ కారకము అనేటువంటివన్నీ అక్కడ వర్తిస్తాయి. నేను అదే అప్పుడే చెప్పానుగా, 18వ అధ్యాయంలో చెప్తారని. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు. ఇది ఇక్కడ నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే అని 18వ అధ్యాయంలో
అక్కడ వస్తుంది, మోక్ష విచారణలో వస్తుంది అక్కడ. అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆచార్యుల వారు. నహి దేహభృతా శక్యం, దేహధారిచే కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట శక్యము కాదు అనే శ్లోక సందర్భమునందు నిరూపించగలము. అక్కడ నిరూపిస్తాం. అంటే దేహభృతా శక్యం అంటే దేహము నిలిచి ఉంది ప్రారబ్ధాన్ని అనుసరించి. ప్రారబ్ధాన్ని అనుసరించి నిలిచి ఉండే దేహానికి జ్ఞాని ఆ దేహానికి ఏం చూసుకుంటాడు? కేవలం ఆ దేహాన్ని శుభ్రం చేసి పెడతాడు, దాని కర్మానుసారంగా వచ్చేటువంటి భిక్షను వేస్తాడు, ఆ శరీరాన్ని ఇబ్బంది పడకుండా కాపాడుతూ ఉంటాడు, అంతే. అజ్ఞానిగా ఉండేవాడు ఏం చేస్తాడు? ఆ దేహముతో లోక వ్యవహారాలన్నీ పట్టించుకొని లోక వ్యవహారములలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది అజ్ఞానికి జ్ఞానికి ఉండేటువంటి తేడా. సకలమైన గీతాశాస్త్రమును భగవానుడు సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా అంటే 18వ అధ్యాయంలో సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ అని 49వ శ్లోకంతో మొదలుపెట్టి 54వ శ్లోకం వరకు జ్ఞాననిష్ఠ అనేది చెప్తారు. 18వ అధ్యాయంలో 49వ శ్లోకంతో మొదలుపెట్టి 54వ శ్లోకం వరకు వస్తుంది. నలభై 49వ శ్లోకము అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. చూడండి, అసక్త బుద్ధి సర్వత్ర, అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. సన్యాసం అనేటువంటిది నీకు అప్పుడు జరుగుతుంది. ఏమిటి? అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం. ఇవి 4 ఉంటే అప్పుడు నీకు సన్యాసం అంటే ఏంటో నీకు తెలుస్తుందయా అని మేము అక్కడ చెప్తాం. దాన్ని బాగా అక్కడ విచారిస్తాం అని ఇక్కడ చెప్తున్నాడు ఆచార్యుల వారు. సకలమైన గీతాశాస్త్రమును భగవానుడు సమాసేనవే కౌంతేయ నిష్ఠాజ్ఞానస్య యాపర. ఓ కుంతిపుత్ర, జ్ఞానం యొక్క ఏ సర్వోత్కృష్టమైన నిష్ఠ గలదో దానిని సంగ్రహముగా మాత్రమే అంటూ ఉపసంహరించే ప్రకరణము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అనేటువంటి శ్లోకం దగ్గర కూడా వివరిస్తారు. అంటే అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి శ్లోకాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ద్వైతులు, విశిష్టాద్వైతులు సర్వమును విడిచిపెట్టి నన్ను ఆశ్రయించుని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని చెప్పినట్లుగా. అంటే నువ్వు లోకంలో ఏమన్నా చేసుకో, నువ్వు ఎట్లన్నా తిరుక్కో, ఏమన్నా చేసుకో, శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడే నాకు ఆశ్రయము అని అనుకుంటే సరిపోతుంది అని వీళ్ళు దాన్ని ఇలా చెప్పారు. కానీ భగవంతుడు అలా చెప్పలేదు. నీ స్వరూపమును నువ్వు ఆశ్రయించి నీ స్వరూపమును నీవు తెలుసుకునుము, నీ స్వరూపమునందు నిలిచి ఉండుము అనేదాన్ని అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని అక్కడ బాగా వివరించినారు. దానిని అర్థాన్ని మార్చేసి
ఇప్పుడు కర్మ చేసే వాళ్ళకి ఎంతసేపు అయినా కర్మే ఉంటుందండి. కర్మ అనేది ఒక జిడ్డు. ఆ జిడ్డులో పడినప్పుడు ఏమవుతుందంటే ఆ జిడ్డు విడిచిపెట్టదు. ఆ జిడ్డు పట్టుకొని దాన్ని కడుక్కోవాలంటూ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు అలా ఉంటారు. దాని అర్థాన్ని కూడా మార్చేసి వాళ్ళకి సరిపెట్టేట్లుగా మార్చుకొని ఉంటారు. దాన్ని చెప్తున్నారు ఇక్కడ ఆచార్యులు వారు. విశేషముగా నిరూపించగలం. ఇక్కడ ఇంతటితో చాలు. క్షేత్రజ్ఞుని గురించి ఇంతవరకు వివరించినాం, చెప్పినాం. అధికమైన విస్తారము వద్దు అనే కారణముచే ఈ వివరణము ఇంతటితో ఉపసంహరించబడుచున్నది. అనగా క్షేత్రజ్ఞునికి అవిద్య కానీ, కర్మ కానీ, కర్తృత్వము కానీ, భోక్తృత్వము కానీ ఏమీ లేవు. ఇవన్నీ అవిద్యాదోషము చేత వాడికి ఉన్నట్లుగా వాడు అనుకుంటున్నాడు. అంతేగాని నిజముగా క్షేత్రజ్ఞునికి ఇవి లేవు అని ఆచార్యులు వారు చాలా స్పష్టముగా మనకి ఇక్కడితో 2వ శ్లోకమును ముగించినారు. ఇంకా ఇప్పుడు 3వ శ్లోకం. ఇంతవరకు క్షేత్రజ్ఞులు, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అని చెప్పాడు. క్షేత్రజ్ఞ, క్షేత్రమునకు సంబంధించిన జ్ఞానము, క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానం. ఇవి రెండింటినీ తెలుసుకుంటే నన్ను బాగా తెలుసుకున్నవాడవుతాడు అని భగవంతుడు మనకు ఆ శ్లోకంలో చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? క్షేత్రజ్ఞుడు అనే దాన్ని మాత్రం వివరించారు. ఇప్పుడు అంటే క్షేత్రజ్ఞునికి ఏ ధర్మము లేదు, క్షేత్రజ్ఞుడే బ్రహ్మ, బ్రహ్మయే క్షేత్రజ్ఞుడు అని ఇంతవరకు నిరూపించి ఇప్పుడేం చేస్తున్నారంటే ఇంకా క్షేత్రము అనే దాని గురించి వివరిస్తారు. తర్వాత క్షేత్రజ్ఞుని గురించి ఇప్పుడు చెప్పాడుగా, క్షేత్రజ్ఞుని చెప్పి క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలంటే నీకు ఏ యోగ్యత ఉంటే నువ్వు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోగలవు. అంటే నీ యొక్క ఇంద్రియాలు, నీ యొక్క మనస్సు ఏ లక్షణములు కలిగి ఉంటే నువ్వు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకునేదానికి యోగ్యత కలుగుతుంది అనేటువంటిది ఆ జ్ఞాన లక్షణములను చెప్తాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు క్షేత్రమును వివరిస్తారు. ఇప్పుడు తర్వాత క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకునేదానికి యోగ్యమైన లక్షణాలను వివరిస్తారు. అంటే ఈ లక్షణాలు కన్నా ఉంటే ఇప్పుడు క్షేత్రం అంటే ఏదో ఇంక తెలుస్తుంది. ఇప్పుడు తర్వాత క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలంటే నీ అంతఃకరణ శుద్ధి కలిగి ఈ జ్ఞాన లక్షణములు కలిగి ఉంటే నువ్వు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోగలవు అనేటువంటి దాన్ని వివరించి తర్వాత మళ్ళీ ఆ క్షేత్రజ్ఞుడు దాని యొక్క ధర్మము ఈ శరీరం నందు ఎలా ప్రకటింపబడుతున్నది అనేటువంటిది, క్షేత్రజ్ఞుడుగా ఉండేటువంటి వాడు ఎలా ఇక్కడ స్పష్టంగా ఉంటాడనేది మళ్ళీ 13వ అధ్యాయంలోనే మళ్ళీ చివరి వరకు అక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3వ శ్లోకం ఇంకా ఆరంభమవుతుంది. తత్ క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. ఇంతవరకు క్షేత్రజ్ఞుని గురించి చెప్పినాము. ఇప్పుడు ఇంకా క్షేత్రమును వివరిస్తాము అని చెప్తున్నారు. సరే, ఇంతవరకు క్షేత్రజ్ఞుని పైన మనం చెప్పుకున్నాం కదా, వివరించుకున్నాం కదా. మీకు ఏమైనా కొద్దిగానన్నా అర్థమయ్యిందా? ఒకవేళ అర్థం కాకన్నా ఉంటే ఎక్కడైనా ఏమైనా కొద్దిగా ఉంటే దాని గురించి మీరు చెప్పితే దానిపైన మనం మళ్ళా కూడా విచారం చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసిందేది చెప్పినా పర్వాలా, సంతోషమే. నెక్స్ట్ సండే ఏమో చూద్దాం. సంతోషం, మంచిది. ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఎవరైనా కూడా
మళ్ళీ కూడా అడగవచ్చు. ఇప్పుడైనా కూడా ఎవరైనా సందేహాలు ఉంటే మీరు వెలిబుచ్చండి, లేదంటే మళ్ళీ రేపు మన్నాడైనా కూడా చెప్పండి. సరే, ఎవరైనా చెప్పట్లేదు. ఓ ఏమన్నారు అమ్మగారు? సరే సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत ओम हरि ओम ओम
ఇక సాయి పల్లవి మరో వివాదంలో చిక్కుకున్నారు. బాయ్కాట్ సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలు వివాదాల జోలికి వెళ్ళిన సాయి పల్లవి ఇప్పుడు ఎందుకు ట్రోలింగ్ గురవుతున్నారు? అసలు వివాదం ఏంటి? ఎక్కడ మొదలైంది? ఇప్పుడే సాయి పల్లవిని నెటిజన్లు టార్గెట్ చేశారు. శివకార్తికేయన్కు జోడిగా సాయి పల్లవి నటించిన అమరన్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో విడుదల కాబోతోంది. ఇక్కడ అసలు వివాదం ఉంది. అమరన్ మూవీ మేనేజర్ ముకుంద్ వరదరాజన్ కాగా